ఓకే. సో, ఇక్కడ మనం సీలింగ్ కూడా మనం సీలింగ్ తాలూకా మ్యాప్ అనేది మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆహ్, దానికి కావాల్సిన మ్యాప్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి దాని తాలూకా డిజైన్ కూడా మనకి ఎట్లా కావాలి అనేది కూడా మనం ఇందులోనే ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకొని మనం పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ! ఇదిగో రికార్డింగ్ అవుతుందిగా. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆఫ్‌సెట్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఫర్ సపోజ్ ఒక 2 ఇంచెస్ ఇలా ఫ్రేమ్ లాగా నేను పెట్టుకొని దీనికి ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఒక 1 ఇంచ్ ఇలా పుష్ పుల్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే మ్యాప్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ అసెట్ ఎడిటర్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో మనకేమవుతుందంటే వేరే అసెట్ ఎడిటర్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెటీరియల్స్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ జెనరిక్ అని చెప్పేసి సో, ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే రీనేమ్ అని చెప్పేసి రీనేమ్‌లో ఇక్కడ సీలింగ్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ బిట్ మ్యాప్‌లోకి వెళ్ళిపోయి సో, ఇక్కడ మనం బిట్ మ్యాప్‌లో ఏం చేయాలంటే మనం ఎక్కడైతే పిక్చర్స్‌ని మనం స్టోర్ చేస్తున్నామో సో, ఆ పర్టిక్యులర్ ఏరియాలోకి మనం వెళ్ళి సో, మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ నాకు కావాలనుకుంటానో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్‌ని మనం సెలెక్షన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ బట్టి మనం ఏం చేస్తామంటే మనకి ఏది రిక్వైర్డ్ అనిపిస్తుందో సో, ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం కాపీ అని చెప్పి అలాగే ఇక్కడ మనం బంప్‌లోకి వెళ్ళి బంప్‌లో కూడా ఇక్కడ పేస్ట్ టు కాపీ అని చెప్తే సో, నాకు ఇక్కడ ఏమవుతుందంటే బంపింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మ్యాప్ అనేది మనం ఇలాగ అప్లై చేసుకుంటాము. సో, అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ప్రొజెక్షన్ అనేది మనం చేస్తే సో, అసలు మనకి ఆ మ్యాప్‌కి మనకి ఎంతవరకు రిక్వైర్డ్ అవుతుంది అనేది మనం అక్కడ అది ఆటోమేటిక్‌గా మనకి క్రియేట్ చేసి పెడతదనమాట. సో, అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఆ యొక్క మ్యాప్‌ని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో, మనం డిపెండ్ ఆన్ ద ప్రొజెక్షన్ దాన్ని బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ మనకి రకరకాల టైప్స్ ఆఫ్ మనకి
విండోస్లోకి వెళ్తే 3D వేర్ హౌస్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ సపోజ్ నాకు కావాల్సింది ఏంటంటే లైట్స్ కావాలి, అంటే తయారు చేసుకోవాలి అనుకుంటే తయారు చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి ఒకవేళ వాడు డిజైన్ చేసిన లైట్స్ ఏవైనా మనకి ఓకే నో ప్రాబ్లం అని అనుకుంటే కనుక సో అవి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెలెక్షన్ చేసుకొని మనకి ఎట్లాగ మనకి కావాలనుకుంటున్నామో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద లైట్స్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని మనం ఎట్లాగా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ మనం స్కేల్ తీసుకొని సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఇదేంటంటే టోటల్గా నాకు ఒక ఇది ఉంది. సో అందుకనే నేను టోటల్గా దీన్ని మెష్ లైట్ కింద పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే అసెట్ ఎడిటర్ ఓపెన్ చేసి ఇక్కడ లైట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి మెష్ లైట్ తాలూకా లైటింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా నాకు లైటింగ్ అది కూడా ఇక్కడ నేను మార్చుకుంటున్నాను. అలాగే ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కూడా ఆటోమేటిక్గా నాకు అది మెష్ లైట్ కింద వచ్చేసింది. అంటే ఇక్కడ మనకి కాంపోనెంట్ కాబట్టి ఫర్ సపోజ్ మనం ఇక్కడ తీసుకుంటే ఇవన్నిటికి కూడా ఆటోమేటిక్గా అది అప్లికబుల్ అయిపోయింది. సో మనం ఇక్కడ చేసేది ఇంకేమీ ఉండదు. ఓకే, సో మేక్ కాంపోనెంట్ కాబట్టి మనకేమవుతుందంటే వర్క్ అనేది సింపుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మళ్ళీ విండోస్లోకి వెళ్ళి 3D వేర్హౌస్,
ఇక్కడ నేనేం చేస్తానంటే దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీని లోపలికి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ మనకి పీడీ వేర్ హౌస్లో
సో ఇక్కడ దీనికి నేను ఏం చేస్తానంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ గ్రూప్ చెప్పి దీనికి నేను ఇక్కడ మళ్ళీ మెష్ లైట్ క్రియేట్ చేస్తాను. సో మెష్ లైట్ సో ఇక్కడ నాకు ఇది మెష్ లైట్ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ఐఈఎస్ లైట్ కూడా తీసుకొని ఒక ఐఈఎస్ లైట్ ఇక్కడ పెట్టుకొని దీనికి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసెట్ ఎడిటర్లో సో ఇందులో లైట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఐఈఎస్ లైట్ వస్తుంది. ఇందులో ఏం చేయాలంటే మనం ఐఈఎస్ లైట్లో దాని తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంటెన్సిటీ లైటింగ్ అనేది పెంచుతాను. ఇక మళ్ళీ గ్రూప్ ఏమో క్లోజ్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకొని దీనికి కూడా నేను ఇక్కడ మెష్ లైట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా మళ్ళీ రైట్ క్లిక్, మేక్ గ్రూప్, మెష్ లైట్, మళ్ళీ ఇక్కడ కూడా మేక్ గ్రూప్, మెష్ లైట్. అది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ
యువతల వైపు కూడా రైట్ క్లిక్, మేక్ గ్రూప్. ఇక్కడ నేను మెష్ లైట్ అనేది ఇస్తాను. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే క్లోజ్ గ్రూప్. సో గ్రూప్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మేక్ గ్రూప్, మెష్ లైట్, అలాగే ఇది కూడా రైట్ క్లిక్, మేక్ గ్రూప్, మెష్ లైట్. రైట్ క్లిక్, మేక్ గ్రూప్, మెష్ లైట్. సో ఇక్కడ కూడా రైట్ క్లిక్, మేక్ గ్రూప్, మెష్ లైట్. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రూప్ అవుట్ చేసి త్రీడీ వేర్ హౌస్లో సీలింగ్ లైట్స్ అని చెప్పి ఇక్కడ ఫర్ సపోజ్ సో దీన్నే మనం డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ నాకు
సో ఇక్కడ అసెట్ ఎడిటర్, మెటీరియల్, రైట్ క్లిక్, ఎమిసివ్ మెటీరియల్. ఇక్కడ ఏం చేయాలంటే నేను దీని తాలూకా ఇంటెన్సిటీ పెంచుకొని దీని తాలూకా కలర్ని అలాగే ఇక్కడ అసెట్ ఎడిటర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇందులో బ్రౌజ్ మెటీరియల్ అండ్ కాస్మోస్. ఇదేంటంటే కంపల్సరీగా మనకి లాగిన్ అయితేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్లాస్ అని చెప్పి మనకి గ్లాస్ కాకుండా నాకు మెటల్స్ చేసి నేను దీన్ని డౌన్లోడ్ చేసి దీన్ని ఇంపోర్ట్ ప్లేస్ మనం చేయాలి. సో చేసిన తర్వాత దీనికి ఇక్కడ సో ఇక్కడ కూడా నేను దీంట్లో ఐఏ స్లైడ్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక ఐఏ స్లైడ్ మనం తీసుకొని ఎగ్జిట్ గ్రూప్, సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా మూవ్ చేసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ డివైడెడ్ బై 5. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక 5 లైట్స్ ఇచ్చేసాను. సో ఇక్కడ 5 లైట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యలో లైట్స్ని తీసేద్దాం.
సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా పెట్టేసుకొని డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఏంటంటే నాకు అంటే ప్రతిదాన్ని మనం ఇక్కడ కావాల్సినలాగా మనం సెటప్ చేసుకొని ఓకే. సో మళ్ళీ వీటిలన్నిటికీ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ మనం కంపల్సరీగా ఇక్కడ పొజిషనల్ కెమెరా అనేది నేను పెట్టుకుంటాను. సో పొజిషనల్ కెమెరాలో మనం ఏం చేయాలంటే పొజిషన్ మనం సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అంటే ఇవి అన్నిటికీ కూడా కామన్ అన్నమాట. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫైనల్గా సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో ఇక్కడ మనం దీన్ని ప్రోగ్రెస్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ మనం దీన్ని వేరే పెట్టుకున్నాం. కెమెరాలో స్టాండర్డ్ ఇక్కడ మనకి ఎక్స్ప్లోజర్లో 13.8 పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ రెండర్ అవుట్పుట్స్లో మనం ఏం చేసామంటే స్క్రీన్ తాలూకా సైజును 4:3లో మనం పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ మనం ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి సో ఇక్కడ GI అలాగే ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు కావాలనుకుంటే దీని తాలూకా వాల్యూస్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనం ఇక ఇలా రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్లో ఇక్కడ నాయిస్ 0.01 అని పెట్టారంటే రిజల్యూషన్ క్వాలిటీ బాగుంటుంది. బట్ మనకేమవుతుందంటే టైం బాగా ఎక్కువ తింటుంది. సో ఇట్ విల్ మోర్ టైం. సో కానీ మనకి ప్రాసెస్ స్పీడ్ ఇవన్నీ కూడా బాగుంటే కనుక నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకేంటంటే రెండరింగ్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి. సో ఈ రెండరింగ్ ఎలిమెంట్స్లో మనం ఇక్కడ తీసుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైట్ మిక్స్ అనేది ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ తీసుకోవాల్సింది బంప్ నార్మల్స్ మనం తీసుకోవాలి. అలాగే ఇది అయిపోయిన తర్వాత మనకి లైటింగ్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత మనకిక్కడ గ్లోబల్ ఇల్యూమినేషన్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండరింగ్ ఎలిమెంట్స్ అని అంటారు. అంటే మనం ఒక అవుట్పుట్ రెండర్ చేయడానికి కావలసిన ఐటమ్స్లో
మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెండరింగ్ ఎలిమెంట్స్ అనేది మనం తీసుకోవాల్సి, అంటే మనకి ఎంత మ్యాక్సిమం క్వాలిటీ అయితే అంత మ్యాక్సిమం క్వాలిటీలో మనం దీని తాలూకా అవుట్పుట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెండర్ మనం పెట్టుకుందాం. సో ఇది మోర్ టైం మనకి తీసుకుంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి సో రెండర్లో ఆల్రెడీ మనం దాని తాలూకా ఫిల్టర్స్ అనేది కూడా ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం మిగతా సెట్టింగ్స్ తర్వాత దాని తాలూకా లైటింగ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇదంతా కూడా మనకి రెండర్ అయ్యేటప్పటికి బాగా మోర్ టైం పట్టేస్తుంది. ఆప్షన్లో ఫ్రేమ్ బఫర్లో ఇవి మనం అన్నీ కూడా ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సో మనం లాస్ట్ టైం ఫ్రేమ్ బఫర్ చేసింది ఇక్కడ వచ్చింది, అది అంటే ఇంకా అవ్వలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు అది ఓకే చేయలేదు. మనం ఇక్కడ ఓకే చేసేస్తే ఇక్కడ మనకి ఇదే ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది ఇది మనకి రెండర్ అవ్వడానికి. అంటే ఇంకా మనం ఏమీ చేయవసరం లేదు. సో దేని లైటింగ్ ఆ లైటింగ్కి మనకి అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ప్రీవియస్ రెండరింగ్కి అంటే ఆ ప్రీవియస్ రెండరింగ్కి ఇది తీసుకుంటే ఇందులో లైటింగ్ అనేది మనకి తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మనం అక్కడ లైటింగ్ అనేది మనం తీసుకున్నామో ఆ ఏరియా సరౌండింగ్స్ అంతా కూడా మనకి లైటింగ్ అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది టైం పడుతుంది. ఓకే, సో కాబట్టి మనకంటే ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో సో దోస్ ఆర్ ద ఫైనల్ సెట్టింగ్స్. ఓకే.